హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి, ఈరోజు వీడియోలో మనం ఏంటంటే తెలంగాణ ఎస్ఐ 2025 నోటిఫికేషన్ అనేది రాబోతుంది త్వరలోనే. కాబట్టి చాలా ఆలస్యం అయితే అయిపోయింది, కాబట్టి ఇప్పుడు వెయిట్ చేయడానికి ఛాన్సే లేదు, కాబట్టి ఖచ్చితంగా రావచ్చు. సో దానికోసం ఏంటంటే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ లెవెల్లో అండ్ మెయిన్స్ లెవెల్లో సిలబస్ అయితే సేమ్ ఉంటుందండి. కానీ ఇక్కడ వెయిటేజ్ పరంగా ప్రిలిమ్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వేరే ఉంటాయి, కాబట్టి దాని వెయిటేజ్ ఏంటిదో మనం ఇక్కడ చూద్దాం రండి. సో ఇక్కడ వెయిటేజ్ ఎట్లుంది, ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. 200 అవుట్ ఆఫ్ 200 తెచ్చుకున్నా కానీ నీకు కట్ ఆఫ్ రీచ్ అయితే చాలు. అదేవిధంగా నువ్వు కట్ ఆఫ్లో దగ్గర ఉన్నప్పటికీ ఆ కట్ ఆఫ్ రీచ్ అయినా సరిపోతుంది మెడికల్ టెస్ట్ కోసం, ఓకేనా. ఫర్ ఈవెంట్స్ కోసం, సారీ మెడికల్ నాట్ ఈవెంట్స్ కోసం, ఓకేనా. రైట్, సో చూద్దాం రండి. సో ఎట్లుంటుంది వెయిటేజ్ అంటే, రీజనింగ్కి 50 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ అండ్ ఆరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి 50 మార్క్స్కి ఉంటాయి. అదేవిధంగా ఆరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్కి 50, రీజనింగ్ 50, రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సో ఇది పోయే ముందు మనం ఏంటంటే టోటల్ ఇది 200 మార్క్స్కి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఓకేనా. 200 మార్క్స్కి, రైట్. సో 200 మార్క్స్లో 100 మార్క్స్కి ఏమో రీజనింగ్ 50, అదేవిధంగా ఆరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి 50, ఓకేనా. సో రీజనింగ్ అండ్ ఆరిథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపితే 100 మార్క్స్కి అవి ఉంటుంది. ప్లస్ రిమైనింగ్ 100 మార్క్స్కి మాత్రం జిఎస్ ఉంటుంది, ఓకేనా. జనరల్ స్టడీస్ ఉంటుంది, ఓకేనా. రైట్, సో ఇప్పుడు చూద్దాం 100 మార్క్స్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి చూద్దాం రండి, ఓకేనా. రీజనింగ్ 50 అండ్ ఆరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ అనేది 50 మార్క్స్, ఈ 100 మార్క్స్ ఇవి. ప్లస్ నెక్స్ట్ చూడండి స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. దగ్గర 20 మార్క్స్ దగ్గర వస్తాయి. ఇంకోటి నెక్స్ట్ జీకే, ఇవి రెండు కలిపి 100 మార్క్స్ కదా. ఇది 100 మార్క్స్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు రిమైనింగ్ ఇవన్నీ కలిపి 100 మార్క్స్కి వస్తాయి, ఓకేనా. చూద్దాం రండి. సో ఇండియన్ హిస్టరీ నుంచి ఎంత వస్తుంది, 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఓకేనా. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి 15 మార్క్స్ వస్తాయి, 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్, ఓకేనా. అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయి, రైట్. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ నుంచి 6 to 8 క్వశ్చన్స్ అండ్ 6 to 8 మార్క్స్, ఒక క్వశ్చన్ ఒక మార్క్స్, ఓకేనా. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 3 hours టైం, రైట్. తెలంగాణ మూమెంట్, ఓకేనా. తెలంగాణ హిస్టరీ ఉండదండి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో యాడ్ అవుతుంది, రైట్. తెలంగాణ మూమెంట్ నుంచి 20 మార్క్స్ ఉన్నాయి, దగ్గర నియరెస్ట్ 15 to 20 మార్క్స్ అయితే వస్తాయి. సో దిస్ ఇస్ నెక్స్ట్ ఏంటిది జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్లోనే 3 సబ్ టాపిక్గా డివైడ్ అయిపోతాయి. అదే ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఒకటి బయాలజీ, ఒకటి, ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు కలిపి 15 to 20 మార్క్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, రైట్. అదన్నట్టు, ఓకేనా. ఇప్పుడు 200 మార్క్స్కి చెప్పేసినాం కదా, అయిపోయింది కదా క్లియర్గా. 100 మార్క్స్ ఏమో మ్యాథ్స్ రీజనింగ్, ప్లస్ ఇంకో 100 మార్క్స్ ఏమో రిమైనింగ్ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, ఓకేనా. రైట్, ఇప్పుడు చూద్దాం టోటల్ ఎన్ని మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. ఇదంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 200 మార్క్స్కి పేపర్ ఉంటుంది. టైం ఎంత అంటే 3 hours ఉంటుంది. అదేవిధంగా 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. 1 క్వశ్చన్ 1 మార్క్, రైట్. ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్, ఇది ఆఫ్లైన్లో, ఆన్లైన్ కాదు. అదేవిధంగా OMR బేస్డ్ ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ మాకు తెలుసు కదా, ఎందుకు చెప్తున్నారంటే చాలామంది ఇప్పుడు ఫ్రెషర్స్ ఎంటర్ అవుతున్నారు, మంచి మల్టీ టాలెంటెడ్ ఫ్రెషర్స్. ఇప్పుడు కాన్వెంట్ స్కూళ్ళలో వచ్చే స్టూడెంట్సే ఉంటారు ఇప్పుడు, మంచిగా బీటెక్ చేసి మంచి డిగ్రీ చేసి ఇప్పుడు వస్తారు, కాబట్టి వాళ్ళకి అంత ఐడియా లేకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది, రైట్. ప్రిలిమ్స్లో నువ్వు ఎంత తెచ్చుకున్నా ఏం ఫరక్ లేదు ఇక్కడ మార్క్స్లో, ఓకేనా. కట్ ఆఫ్ అనేది ముందే డిసైడ్ చేసి పెట్టిరు వాళ్ళు, ఓకేనా. ఎగ్జామ్ రాసిన తర్వాత కట్ ఆఫ్ ఎంత పోతుందో అనేది కాకుండా వాళ్ళు ముందే డిసైడ్ చేసి పెట్టేసారు. ఎగ్జామ్ ఎంతమంది అని 1,00,000, 20, 30 లక్షలు, 1 కోటి మంది రాసినా కానీ వాళ్ళు కట్ ఆఫ్ అయితే ఇది డిసైడ్ చేసి పెట్టారు, ఓకేనా. ఏంటంటే 200 మార్క్స్కి మేమైతే ఎగ్జామ్ పెడతాము, మీరైతే SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 తెచ్చుకుంటే సరిపోతుంది, ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు, గెట్ ఆన్ అయిపోతారు, ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళు చెప్పే మాట, రైట్. అదేవిధంగా బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 70 మార్క్స్ తెచ్చుకుంటే చాలు, వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లే, ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు వాళ్ళు, రైట్. సో అదేవిధంగా ఓసీ వాళ్ళు 80 తెచ్చుకుంటే సరే, క్వాలిఫై అయిపోయినట్టు,
వాళ్ళు ఈవెంట్స్ కోసం రెడీ అవ్వాలి. ఓకేనా. సో ఇది ప్రిలిమ్స్కి మాత్రమే, మీరు ప్రిలిమ్స్లో మాత్రమే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. దీనికన్నా ఎక్కువ తెచ్చుకున్నా యూజ్ లేదు, దీనికన్నా తక్కువ తెచ్చుకుంటే ఫెయిల్, యు ఆర్ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్, రైట్. దీనికన్నా ఎక్కువ తెచ్చుకున్నా మీకు ఏదో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఈవెంట్ డేట్ ఫస్ట్ ఇస్తాను అట్లేం ఉండదు. ఎంత తెచ్చుకున్నా అది ఏం పనికిరాదు. ఈ స్కోర్ అనేది క్రాస్ అవ్వాలి. 60, 70 అండ్ 80 స్కోర్ అనేది ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి, రైట్. సో ఇది మినిమం క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. ఓకేనా. అయితే స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎట్లా అంటే మెయిన్స్ రెడీ బిఫోర్ ప్రిలిమ్స్ అట్లా ఉండాలి. మెయిన్స్ ప్రిపరేషన్, మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు వరకు మెయిన్స్ సిలబస్ అనేది ఫినిష్ అవ్వాలి. ఇది చేసే వాళ్ళే చాలామందికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. సో నేను ప్రిలిమ్స్ కదా 70 మార్క్స్ ఇప్పుడు తెచ్చుకుంటా, నెక్స్ట్ మెయిన్స్ కదా ఈవెంట్స్ పాస్ అయితే నెక్స్ట్ మెయిన్స్ చూస్తా అంటే అట్లాంటి క్యాండిడేట్స్ ఇప్పటివరకు హిస్టరీలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓకేనా. ఎవరు నన్ను అడిగినప్పటికీ 1 year 2 years స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి సో అదన్నట్టు. ఓకేనా. కాబట్టి మెయిన్స్ రెడీ బిఫోర్ ప్రిలిమ్స్, మెయిన్స్ సబ్జెక్ట్స్ సిలబస్ అనేది రెడీ అయిపోవాలి బిఫోర్ ప్రిలిమ్స్ వరకు. ఇది మీ అప్రోచ్ ఉండాలి. అయితేనే మీకు షూర్ షాట్ 90% సెలెక్షన్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు నేను ప్రిలిమ్స్ సపరేటు, ఈవెంట్స్ సపరేటు, మెయిన్స్ సపరేట్ అనేది ఏముండదు. ఓకేనా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ అనేది కామన్ సిలబస్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పాయింట్ కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా. సేమ్ సిలబస్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ చేంజ్ అవుతుంది అక్కడ. ఏం చేంజ్ అవుతుంది అని అంటే ఏంటిదంటే మ్యాథ్స్ 100 మార్క్స్ అవుతుంది, రీజనింగ్కి 100 మార్క్స్ అవుతుంది, 200 మార్క్స్ ఇది, ప్లస్ జిఎస్కి 200 మార్క్స్. ఓకేనా. 200 మార్క్స్ జిఎస్ అవుతుంది. ఓకేనా. టోటల్ 400 మార్క్స్కి పేపర్ అవుతుంది, అంతే. ఇక్కడ ఉన్నటువంటి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ డబుల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ 100 ఉంటే ఇక్కడ డబుల్ అవుతుంది, ఇక్కడ జిఎస్ 100 ఉంటే డబుల్ అవుతుంది. ఓకేనా. 200 + 200 400. ఒక సబ్జెక్ట్ ఇంకా 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఒకటి తెలుగు, ఇంకోటి ఇంగ్లీష్. ఓకేనా. సో ఇవి రెండు క్వాలిఫై అవ్వాలి. ఇవి 2 పేపర్స్ మీరు క్వాలిఫై అయితేనే, ఈ 2 పేపర్స్ మీరు క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్కి సంబంధించినటువంటి 400 మార్క్స్కి సంబంధించినటువంటి పేపర్ అనేది కరెక్షన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అక్కడ 400కి 400 తెచ్చుకున్నప్పటికీ మీరు ఇక్కడ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోతే, క్వాలిఫై కాకపోతే మీ పేపర్ అనేది ఇవాల్యుయేట్ చేయరు, రైట్. ఓకేనా. సో సింపుల్ ట్రిక్, ప్రిలిమ్స్ ఎట్లా పాస్ కావాలనేది సింపుల్ ట్రిక్ ఇక్కడ చూద్దాం రండి. ప్రిలిమ్స్ మీరు ఫోకస్ మొత్తం మెయిన్స్ పైన ఉంది, ప్రిలిమ్స్ జస్ట్ నేను క్వాలిఫైయే కావాలి అనుకునే వాళ్ళు ఏంటిదంటే చూడండి, కొన్ని టాపిక్స్ చదివినా సరిపోతుంది. ఓకేనా. రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 2 కలిపి 100 మార్క్స్ ఉంటాయి తెలుసా. ఇవి 100% స్కోర్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ప్రో లెవెల్ స్టూడెంట్స్, హై లెవెల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది ఎన్ఐటి వాళ్ళు కూడా రాస్తుంటారు. ఓకేనా. మంచి హై స్కోరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ 2 సబ్జెక్టులు దీంట్లోనే 100 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా 80 స్కోర్ చేసుకుంటారు మీరు. 80 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడే. లేదు నేను కొంచెం మీడియం లెవెల్ యావరేజ్ స్టూడెంట్ అంటే ఇంకా 2-3 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటి కరెంట్ అఫైర్స్. ఓకేనా. ఇక్కడ 20 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఇండియన్ పాలిటీ, ఇవి యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా 80+ స్కోర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నేను ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ తోటి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళు చాలామంది బ్యాక్గ్రౌండ్ అనేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు మ్యాథమెటిక్స్ అనేది అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కొంచెం ఈ 3-3 సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా 70 to 80 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. మీరు క్వాలిఫై అయిపోవచ్చు. మళ్ళీ మీరు కీ పేపర్ చూసుకున్న తర్వాత చాలా టైం ఉంటుంది కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకోవచ్చు. మెయిన్స్ కోసం రిమైనింగ్ పెండింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఫినిష్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, రైట్. ఓకేనా. రైట్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిదంటే ఎట్లుంటుందంటే ఫస్ట్ చూద్దాం. ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్, పిఎంటీ, పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని, అదేవిధంగా పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని ఉంటుంది. ఓకేనా. రైట్. అదే రన్నింగ్, లాంగ్ జంప్ అట్లాంటివి పెడతారు వాళ్ళు. అదే హైట్ చెక్కింగ్ ఉంటుంది కదా, హైట్ చెక్కింగ్ అట్లాంటివి. సో అవి తర్వాత అది క్లియర్ అయిపోతే, ఫిజికల్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 400 మార్క్స్కి గాను మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా.
అదే మెరిట్ బేస్డ్, అదే గేమ్ చేంజింగ్ ఉంటుంది. అదే గేమ్ చేంజ్, మీ లైఫ్ని చేంజ్ చేసేది మెయిన్స్ ఎగ్జామే. ఓకేనా. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పోస్టింగ్ అనేది అలర్ట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫ్రెషర్స్, ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ కొత్తగా ఇప్పుడు ఎంట్రీ అయ్యారో, ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యారో వాళ్ళైతే కొంచెం సీరియస్గానే ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొత్తగా కదా, మంచి ఎనర్జీతో వస్తారు కాబట్టి చాలా సీరియస్గానే ప్రిపేర్ అవుతారు. కాబట్టి వాళ్ళకు సోర్సెస్ ఏంటిదో తెలియదు. సో కోచింగ్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్ బెటర్ ఉంటుంది, మెటీరియల్ తీసుకుంటే ఏ మెటీరియల్ బెటర్, ఏ బుక్స్ చదివితే మంచిది అనేది చాలా కన్ఫ్యూజన్తో ఉంటారు. కాబట్టి అవన్నీ ఆ బుక్ లిస్ట్ కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైనా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఏది బెటర్, ఏ ఫ్యాకల్టీ ఎలా అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. మెటీరియల్ అనేది చాలా లిమిటెడ్గా ఉండాలి. ఓకేనా. ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ ఉండాలి. అదేవిధంగా ఒకటే బుక్ని మల్టిపుల్ రివిజన్ చేయాలి. అంతేగాని నేను ఒకటే సబ్జెక్ట్కి నేను అర్థమెటిక్కి 3 బుక్కులు, రీజనింగ్కి 3 బుక్స్ చదువుతా అంటే కుదరదు. ఓకేనా. ఇంకా నాకు తెలిసి అర్థమెటిక్ రీజనింగ్కి బుక్స్ కాకుండా ప్రాక్టీసే ఎక్కువ చేస్తేనే ఉంటుంది. ఓకేనా. సో అందుకని మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో ఈ ఫీల్డ్కి, వాళ్ళ కోసమని నేనైతే కంప్లీట్గా మ్యాథ్స్లో అందరూ మ్యాథ్స్ అరిథమెటిక్ చేస్తారు కానీ ఇన్ టైంలో ఫినిష్ చేయరు. పేపర్ అనేది 200, ఇప్పుడు 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో ఉంటే అవి 1 అవర్లో మీరు అది 3 అవర్స్ టైంలో జీకే ప్లస్ అరిథమెటిక్ రీజనింగ్ అవన్నీ కలిపి మీకు టైమే సరిపోదు తెలుసా. సో ఎందుకు సరిపోదు అంటే మీకు అరిథమెటిక్లో క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ లేదు కాబట్టి మీకు జనరల్ మెథడ్లో ఓల్డ్ స్కూల్లో చెప్పే మెథడే మీరు యూజ్ చేస్తారు ఇక్కడ. కాబట్టి దానివల్ల మీరు ఇన్ టైంలో ఫినిష్ చేయలేరు పేపర్ని. కాబట్టి మనము యూట్యూబ్లో మన ఛానల్లో కంప్లీట్ జీరో టు హీరో అనేది ఫ్రీ బ్యాచ్ అనేది లాంచ్ చేయబోతున్నాం. ఇంకా చేయలేదు, అనౌన్స్ చేస్తున్నాం. ఓకేనా. కంప్లీట్ క్యాలిక్యులేషన్ బ్యాచ్ ఉంటుంది. ఓకేనా. ఎవరికైతే 1-2 కూడా రావో 1-2 కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. అంత క్లియర్గా ఉంది మన బ్యాచ్లో మనం చెప్పబోతున్నాం. రెడీగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెడీగా అయితే ఉండండి. ఎందుకంటే ఎడిషన్ నుంచి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకేనా, అది పాయింట్స్లలో ఉంటే, డెసిమల్లలో ఉంటే ఎట్లా చేయాలి, మల్టిప్లికేషన్ని ట్రిక్స్ తోటి ఎట్లా చేయాలి, స్కూల్ మెథడ్ కాకుండా డైరెక్ట్ మెథడ్ ఎట్లా మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎట్లా చేయాలి. సో ఇది క్యాలిక్యులేషన్లో కూడా 2 పార్ట్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. ఓకేనా. ఒకటి ఎగ్జామ్ లెవెల్, ఇంకోటి బేసిక్ క్యాలిక్యులేషన్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రాదు. కాబట్టి వాళ్ళు ఎవరికైతే రాదో 1+2 = 3 అనే వాళ్ళు కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం ఈ బ్యాచ్లో. ఓకేనా. 5+5 = 10 అని కూడా చెప్పని స్థితిలో ఎవరైనా ఉంటే అట్లాంటి స్టూడెంట్స్కి మనము ఒక హయ్యర్ లెవెల్కి మనం రీచ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సో ఇది సిలబస్ అయితే ఇస్తాం మనము. అసలు ఏమేమి ఉంటాయి, ఎలా అసలు ఆ సిలబస్లో మనం ఏం చెప్తాం క్యాలిక్యులేషన్ బ్యాచ్లో అనేది మనం క్లియర్గా చెప్తాం. ఓకేనా. అదేవిధంగా హై లెవెల్లో, ప్రో లెవెల్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ అటెంప్ట్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకే గేమ్ చేంజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మీరు ఆన్సర్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్, ఓకేనా, లాస్ట్ యూనిట్ డిజిట్, ఓకేనా, 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ నుంచి ఆన్సర్ తీయొచ్చు. మల్టిప్లికేషన్ రూల్స్ నుంచి ఆన్సర్ తీయొచ్చు. డివిజిబిలిటీ రూల్స్ నుంచి ఆన్సర్ తీయొచ్చు. ఓకేనా. డిజిటల్ సమ్ నుంచి తీయొచ్చు. అప్రాక్సిమేషన్ నుంచి, ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఇవన్నీ మీకు తెలిస్తేనే మీరు ఎగ్జామ్లో ఆ పేపర్ని ఇన్ టైంలో ఫినిష్ చేయగలరు. ఇన్ టైంలో ఫినిష్ అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ మీ కాంపిటీటర్ కన్నా ఎక్కువ చేస్తే చాలు, మీకు 100% మీ చేతిలో ఉద్యోగం ఉన్నట్టు. సో అట్లా కాబట్టి కంప్లీట్గా ఆ బ్యాచ్ని అయితే మిస్ అవ్వద్దు మీరు అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎంతమంది మిస్ అవుతారు అనేది నాకైతే తెలీదు. తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు చరిత్రలో తెలంగాణలోనే మీకు దొరకదు అది. సో నేను ఎంతో కష్టపడి, ఎంతో హార్డ్ వర్క్ చేసి డిజైన్ చేసినటువంటి బ్యాచ్ అది. ఓకేనా. సో నేను ఏదో ఇప్పుడు షార్ట్స్ పెడుతున్నా కానీ అవి ఏదో నార్మల్గా పెడుతున్నా షార్ట్స్, కానీ వన్స్ మీకు సిలబస్ ఇస్తే మీకు క్లియర్గా అసలు ఏ టాపిక్ ఎట్లా చేయాలి, ఏంటిది అసలు కొంతమంది డెసిమల్లో మల్టిప్లై చేయడానికి రాదు. సో అట్లున్నారు తెలుసా. సో అందుకని ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది టోటల్గా అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకేనా. సో మనం బ్యాచ్ లాంచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను నేను.
మీరు ఫస్ట్ చదవాల్సినవి ఏంటిదని, ఓకేనా. మీరు కొన్ని స్క్వేర్లు, క్యూబ్లు, టేబుల్స్ ఇవి ఎక్కాలు 20 ఎక్కాల వరకు రావాలా మీకు, ఇవన్నీ కొన్ని బేసిక్స్ మీరే నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత మనం స్టార్ట్ అయితే చేస్తాం అన్నట్టు, ఓకేనా. రైట్. సో అందుకని మిస్ అయితే అవ్వద్దండి. సో ఈ బ్యాచ్ని బయట లాంచ్ చేస్తే బయట స్టూడెంట్, నేను ఇప్పుడు వేరే వాళ్ళు వేరే దగ్గర టీచింగ్ చేయడానికి పోతే చాలా పైసలు ఇస్తారు ఇప్పుడు నాకైతే. సో కానీ నాకు టైం లేక ఇప్పుడు నేను ఎటు పోవాల్సిన పని లేకుండా అయిపోయింది కాబట్టి, బిజీ ఉన్నా కాబట్టి ఎటు పోవడానికి లేదు కాబట్టి యూట్యూబ్లోనే నా ఛానల్ని నేనే గ్రో చేసుకోవాలి, వేరే దగ్గర ఎందుకని కంప్లీట్గా ఫ్రీ అయితే లాంచ్ చేస్తున్నాను, ఓకేనా. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి, ఉంటాను. బాయ్ బాయ్.